హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. పత్తి చేనుకి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే నైట్ అయితే వాన అయితే ఫుల్గా వచ్చేసింది. ఇంకా పత్తి చేను ఎలా ఉంది ఏంటనేది అయితే చూసామన్నమాట. ఇంకా సాగు గింజలు పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా మంచిగానే మొలిచింది, కానీ ఎక్కడో ఒక్కడ ఇంకా మొలవకుండా ఉంటాయి కదా, అక్కడైతే సాగు విత్తనాలు అయితే పెడుతున్నాము. ఈరోజు పత్తి విత్తనాలు అయితే తీసుకొచ్చాము. ఏమి గింజలు పెట్టాము ఏంటనేది ఫుల్ వీడియో చేయక్క అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు కదా. నేనైతే ఇంకా ఏం గింజలు ఏంటనేది చూపిస్తా చూడండి. యూసీడీ అనమాట మేము పెట్టిన పత్తి గింజలు. చూశారు కదా, ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, అందుకే ఇంకా పట్టుకోవడానికి అయితే వీలు పడట్లేదు. ఇంకా యూసీడీ అయితే పత్తి గింజలు అయితే ఈరోజు విత్తనాలకి అయితే తెచ్చాను. ఇంకా మొత్తానికి అయితే పత్తి గింజలు పెట్టేటప్పుడే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ తీయటానికి అయితే వీలు కాలేదన్నమాట. ఇంకా పత్తి గింజలు వేసిన తర్వాత నాకైతే ఆలోచన వచ్చింది, ఇంకొక ఫుల్ వీడియోలో అయితే చెప్పాలి ఏం గింజలు పెట్టాము ఏంటనేది. మీరు కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడైతే నేనైతే చెప్పేశాను. మీరు ఏమేమి గింజలు తెచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా 2 రకాలు తీసుకున్నాను. ఇప్పుడు ఉన్నదైతే ప్రస్తుతానికి నా దగ్గర అయితే యూసీడీ అయితే గింజలు అయితే పెట్టిస్తున్నాను. ఎందుకంటే ఇంకా సాగు గింజలకి ఒక ప్యాకెట్ అయితే పట్టేసింది. ఇంకా కొన్ని అయితే మిగిలినాయి అనమాట. కొన్ని అంటే కొన్ని ఒక పిరికడు ఇంకొకసారికి పనికొస్తాయని ఉంచామన్నమాట. ఇంకా 2 చేలు అయితే అయిపోయినాయి. ఉరుమళ్ళు అయితే ఫుల్గా పోయినాయి అనమాట. ఎందుకంటే పెద్ద వాన వచ్చింది స్టార్టింగ్లో. ఇంక ఎక్కువగా వాన పడేసరికి ఎక్కువగా మొలవలేదు, మురిగిపోయినాయి అనుకుంటా. అందుకని ఎక్కువ మొలవలేదు, తక్కువ మొలిచినాయి. వరి పొలంలోనే ఎక్కువ పట్టినాయి. నాకు తెలిసిన మట్టుకైతే సగానికి సగం కూడా, ప్యాకెట్ సగం కూడా 3 ఉరుమలలోనే ఎక్కువగా పోయినాయి. ఇంకా ఇటు పత్తి చేలు అయితే తక్కువనే పోయినాయి. ఈ ఎకరం ఆయా ఎకరంలో అయితే తక్కువగానే పోయినాయి. ఈసారి అయితే ఇంకొక ఎకరం కౌలు తీసుకున్నాం ఫ్రెండ్స్. మీకు వ్యవసాయం కౌలా లేకపోతే సొంతమని అడిగారు కదా కామెంట్లో. మేమైతే ఒక ఎకరం అయితే కౌలు తీసుకున్నాం, మిగతాది మొత్తం సొంతమే, మా సొంతమే అనమాట. ఇంకా ఈ ఫస్ట్ టైం మొక్కజొన్న వేసాము, బెటర్గానే వచ్చేసింది. ఇంక ఈసారి కూడా ట్రై చేస్తాము మొక్కజొన్న వేయడానికి. కాలు వస్తే మట్టుకి మొక్కజొన్న అయితే వేస్తాం. మీరు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు? మేమైతే కోడిగుడ్డు టమాటా కూర అయితే చేసుకొచ్చాము చేనుకి అయితే. ఇంకా గింజలు పెట్టడం అయితే అయిపోయిందిగా, ఇప్పుడైతే తినాలి. మీరు అందరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పత్తి చేనుకి అయితే వచ్చినాం, సాగు గింజలు అయితే పెట్టిస్తున్నాం అనమాట. చూడండి, అందరి చేలు అంట మొలిసినాయి అనమాట. బెటర్గానే మొలిసినాయి, ఎందుకంటే వాన అయితే మంచిగా పత్తి గింజలు కీలు పడేటట్టుగానే వచ్చింది. ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. కాకపోతే వరి పొలంలో అయితే ఎక్కువగా అనిపించింది, ఎందుకంటే అది మెత్తటి నేల కాబట్టి, రేగడి నేల కాబట్టి వాన ఊటగా అనిపించింది. ఇంకా ఈ మెట్ట అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. మరి మీ చేలు ఎలా ఉన్నాయి? పత్తి చేలు మొలిసినాయా లేదా ఒకసారి చెప్పండి. మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలిసిద్ది. నేనైతే ఇంకా ఖమ్మం డిస్టిక్ నుంచి అయితే, విలేజే ఖమ్మం దగ్గరలో ఉన్న విలేజ్లో అయితే నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో నాకు కూడా తెలిసిద్ది కదా మీరు చెప్పేదాన్ని బట్టి. అందుకనే నేను అడుగుతున్నాను. ఇంకా పత్తి గింజలు అయితే కొన్ని మిగిలిన ఇంటికైతే తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా పత్తి గింజలు పెట్టడం అయితే అయిపోయింది. ప్రతిదీ ఫుల్ వీడియో చేయమంటున్నారు, కానీ నాకైతే వీలు పడవట్లేదు ఫుల్ వీడియో చేయడానికి. ఎందుకంటే ఇంట్లో పని స్టార్ట్ అయిన కాడి నుంచి, లేచిన కాడి నుంచి ఇంకా పని ఎక్కువగా ఉంటుంది కదా, 2 చిన్న పిల్లలతోటి. నాకైతే ఎక్కువగా ఫుల్ వీడియోస్ అయితే తీయడానికి వీలు పడట్లేదు అనమాట. ఇంకా షార్ట్ వీడియోలే తీస్తున్నాను వీలైన మట్టుకి. చూశారు కదా ఫ్రెండ్స్, మా పత్తి చేను అయితే ఇదనమాట. ఇంకా సాగు విత్తనాలు ఇంకా చూస్తున్నారు కదా, మీకైతే అవపడుతుందో లేదో కానీ ప్రతి ఒక్క చేనులో అయితే ఇంకా మనుషులే ఉన్నారు. ఒకళ్ళిద్దరు లేకపోతే ఇంకా మనుషులు పెట్టుకొని వేసుకోవటం అలా జరుగుతుంది. ఎందుకంటే నైట్ పడ్డ వానకైతే ఇంకా సాగు గింజలు పెట్టడం అయితే అందరూ స్టార్ట్ చేశారనమాట. మాదైతే కంప్లీట్గా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్ మరి.